ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో మీ అందరికీ శుభాలు, వందనాలు. దేవుని వాక్యము ధ్యానించటకే మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మొదటగా ఒకవేళ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రిప్షన్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నానండి. అలాగే లైక్ చేయండి వీడియోని, తర్వాత ఇతరులకు కూడా షేర్ చేయండి. అలాగే మీ ప్రార్థనా అవసరతల కోసమై ఫోన్ నంబర్ ఇస్తున్నాను, ఫోన్ చేయండి. తప్పుకోకుండా ప్రార్థనలో మనం ఒకరి యొక్క సమస్యలను ఒకరు పంచుకుంటూ దేవుని పాదాల దగ్గర ఉంచుదాం. ఈరోజు వాక్యం ధ్యానం కొరకై మనం ప్రార్థించుదామండి. తల్ల ఉంచుదాం. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడవు పరిశుద్ధమైన దేవా, నీకు వందనములు నాయనా. మీ వాక్యము ధ్యానం చేసుకున్నట్టుకు ఆశపడుచున్నాం, కనికరించండి. ఇట్టి పరిశుద్ధ లేఖనమును సరైన రీతిని ధ్యానించుటకు కావలసిన పరిశుద్ధాత్మ బలము మాకు అనుగ్రహించమని, యెహోవా మా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారములుగా అనుగ్రహించమని యేసునామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. వీళ్ళరా, ఇది త్రిత్వం తర్వాతి 15వ ఆదివారము డి సరణిలో ఈరోజుకి ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములు. పాత నిబంధన రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 8 నుంచి 16 వచనాల్లో సారెపతులో భక్తుడైనటువంటి ప్రవక్త అయిన ఏలియా ఒక విధవరాలి గృహంలో పోషింపబడటం గురించి తెలియచేయబడింది, వ్రాయబడింది. అలాగే పత్రిక పాఠ్యభాగముగా దెసలోనికే సంఘానికి పౌలు భక్తుడు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6 నుంచి 13 వచనాలు పౌలు తన సేవలో తానే కష్టపడి ఎలా పనిచేసి సేవ చేశాడో దాని గురించి మాట్లాడుతున్నటువంటి సంగతి ఏర్పాటు చేయబడింది. సువార్త పాఠ్యభాగంలో యోహాను సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు లాజరు యొక్క మరణము, అతడు రోగిగా ఉన్నప్పుడు ప్రభువును ఆహ్వానించినటువంటి అతని సహోదరులు, ఆ సందర్భము ఏర్పాటు చేయబడింది. కనుక మనము ముఖ్యంగా యోహాను సువార్త నుంచి ఒక వాక్యమును చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 3వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను, దయచేసి గమనించండి. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దానివలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. యేసు మార్తను, ఆమె సహోదరిని, లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. 2 లేఖనాలు మరోసారి చదువుతాను, గమనించండి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దానివలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. అటుపిమ్మట అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. క్రీస్తునందు ప్రియులారా, మనము సర్వేపల్లి రాధాకృష్ణ గారిని జ్ఞాపకం చేసుకుంటూ సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయుల దినోత్సవం జరుగుతుంది. దానికంటే 2 రోజుల తర్వాత మనం ఈ వీడియోని చేస్తున్నాం కనుక ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేకంగా అనేక రకాలుగా అనేక విధాలుగా బోధను, విద్యను అందిస్తున్నటువంటి వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన యొక్క లిటర్జీ ప్రకారం సెప్టెంబర్ నెల 14వ తేదీని హోలీ క్రాస్ డే అనుసరిస్తారు. హోలీ క్రాస్ డే అనేటువంటి ఆ మాట పరిశుద్ధ శిలువను గురించినటువంటి సంగతి. నేను చెబుతున్నటువంటి కొన్ని డేస్, కొన్ని వారాల్లో మీకు తెలియచేస్తున్నాను. అవి ప్రొటెస్టెంట్ సంఘం, యావత్ విశ్వంలో ఉన్నటువంటి ప్రొటెస్టెంట్ సంఘం జరిగించేటువంటి సంగతులు మీకు తెలియచేస్తున్నాను. కనుక ఒకవేళ కొన్నాళ్ళ నుంచి వాటిని మనం చేయటం మర్చిపోయి ఉండొచ్చు. మరొకసారి జ్ఞాపకం చేస్తూ నేను ఆ విషయాలు తెలియజేస్తున్నాను. అలాగే రేపు వచ్చేటువంటి 14వ తేదీన సంఘము హోలీ క్రాస్ డే, క్రాస్ సిలువ, మన యొక్క ఆల్టర్ మీద ముఖ్యంగా కనబడేటువంటి వాటిలో వాక్యము, సిలువ, ప్రభుభోజన సంస్కారములకు సంబంధించినటువంటి పదార్థములు, ఆ పాత్రలు ఉంటాయి. ఈ 3 ఆరాధించడానికి వచ్చిన వారందరికీ కూడా కేంద్ర స్థానంగా ఎంచబడతాయి. అంటే వాటి వైపు అవి అందరి దృష్టికి కనబడేటట్లుగా ఆల్టర్ను ఏర్పాటు చేసి ఉంచుతాం. సిలువ యొక్క ప్రాధాన్యత క్రైస్తవ విశ్వాస జీవితంలో, అసలు మానవాళి జీవితంలోనే ఎంతో ముఖ్యమైనది. లోకులు సిలువను గురించి ఏమనుకుంటారు?
అదొక అవమానము, అదొక హింస, కష్టము, సమస్యలు, శోధనలు, మరణము అని అనుకుంటారు. కానీ విశ్వాసి జీవితంలో, విశ్వాసి ఆలోచనలో సిలువ పరిశుద్ధమైనది, ఘనమైనది, ఉన్నతమైనది, రక్షణ కార్యమును జరిగించుటకు దేవుడు ఉపయోగించుకున్నది. నా వెంబడి మీరు సిలువ మోస్తూ రమ్మని చెప్పినటువంటి క్రైస్తవుడు మోసుకుంటూ వెళ్ళవలసినటువంటిది సిలువ. అనేకులకు అది వెర్రితనంగా ఉన్నా కానీ దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని శక్తి అయి ఉన్నది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ హోలీ క్రాస్ డేని ప్రొటెస్టెంట్ సంఘాలు, నేను అనుకోవటం క్యాథోలిక్, ఆర్థోడాక్స్ మొదలైన సంఘాలు కూడా జరిగిస్తాయి అనుకుంటున్నాను. కనుక మనము దీన్ని జరిగించుకోవటం చాలా మంచిదని, దానికి ఏ విధంగా కార్యక్రమాలు ఉంటాయో కూడా మీరు మన పెద్దలను అడిగి తెలుసుకోవచ్చు. ఇంకా తర్వాత మనకి ఈరోజు ఏర్పాటు చేయబడేటువంటి ప్రారంభ గీతం కూడా 86వ సంకీర్తన నుంచి ఏర్పాటు చేయబడుతుంది. ఈ 86వ సంకీర్తనలో, దేవా నా మనవి ఆలకించుము, నీ భక్తుని ప్రాణము తెప్పరిల్ల చేయము, సహాయం చేయము, భయము వేదన కలుగనీయకము, సంతోషమును అనుగ్రహించుము అని 3, 4, 6, 7 వచనాల్లో ఉన్నటువంటి లేఖనములు ఏర్పాటు చేయబడ్డాయి. కనుక ఇది లిటర్జీ ప్రకారంగా ఏర్పాటు చేయబడినటువంటి సంగతి. ఇంకా లిటర్జీలో మనం ఈరోజు ఏం ధ్యానం చేస్తామంటే మూలాంశం. అంశం వేరు, మూలాంశం అంటే అంశమునకు పీఠంగా ఉండేటువంటి ముఖ్యమైనటువంటి భూమిక ఏమిటంటే అఫ్లిక్షన్స్. క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో ప్రవేశించిన వ్యక్తి ఈ లోకంలో తాను శ్రమ, నింద, హింస, బాధ, సఫరింగ్స్, అవమానము మొదలైనవన్నీ కూడా ఉంటాయి. వాటిని కూడా అతడు అనుభవించాలి అనేటువంటి భావన. అయితే ఎందుకు అనుభవించాలంటే వాటి ద్వారా దేవుని మహింపరచాలి, వాటిలో దేవుణ్ణి ఘనపరచాలి. ఇది పరలోక రాజ్యములో ప్రవేశించి ఆ రాజ్యమును సొంతం చేసుకోవటానికి ఈ లోకంలో సిలువ మోస్తూ వెళుతున్న విశ్వాసికి శ్రమల్లో కలిగి ఉండవలసినటువంటి అభిప్రాయం. కనుక ఈరోజు అంశం ఏంటంటే విశ్వాసి యొక్క వేదన, విశ్వాసి యొక్క కష్టము, విశ్వాసి యొక్క బాధలు, శ్రమలు దేవుని మహిమ కారణములు, దేవుణ్ణి ఘనపరచుటకు ఒక సాధనములు అనేటువంటి అంశము మనము ధ్యానం చేసుకుంటాం. వీళ్ళారా ఈరోజు 3 పాఠాల్లో మనము రాజుల గ్రంథములో ఏలియా దేవుని సేవకుడు, ప్రవక్త, నిజాయితీగా, ధైర్యంగా, వ్యతిరేక పరిస్థితుల్లో నిలబడినటువంటి ప్రవక్త తాను ప్రాణభయంతో పారిపోవలసి వచ్చింది. దానికి అతడు వేరుగా అవమానంగా భావించుకోలేదు, కానీ తన బాధ్యత తాను నెరవేర్చాను అని తలంచాడు. ప్రాణం రక్షించుకోవటానికి పారిపోయాడు. దేవుడు ఎప్పటికప్పుడు తక్షణమే మరియు ముందుగాను కావలసిన ఏర్పాట్లు అతనికి ఏర్పాటు చేశాడు. తానే కాదు, తనతో పాటు తనకు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు కూడా వారి జీవితంలో కలిగినటువంటి లోటు పరిస్థితులలో సంతృప్తిగా బ్రతికేటువంటి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. దైవ సేవకుని పోషించటం అంటే ఆ కుటుంబము తనను తాను కూడా పోషించుకోవటం అని సారెపతు విధవరాలి యొక్క కుటుంబాన్ని చూస్తే మనకు తెలుస్తుంది. చాలామంది దైవ సేవకుల విషయంలో చాలా తప్పుగా ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళారా, గిన్నెడు నీళ్ళు ఇచ్చిన వాళ్ళకి దేవుడు లెక్క రాసుకున్నాడంటే అంత అల్పమైన దాన్నే ఆయన నేను లెక్కించుకుంటాను అన్నాడంటే ఇంకా మనం చేసేటువంటి గొప్ప విషయాలు మనం దేవుడు ఇంకెంత గొప్పగానో జ్ఞాపకించుకుంటాడు. అలాగే దెస్సలోనిక పత్రికలో పౌలు భక్తుడు ఆ పత్రికలో తెలియచేస్తున్నటువంటి సంగతులు ఏంటంటే, ఇదిగో నేను మీ మధ్య సేవ చేసేటప్పుడు దెస్సలోనికయులారా మీరెవరు నన్ను పట్టించుకోలేదు, నన్ను గుర్తించలేదు, గమనించలేదు. అయినా నేను కష్టపడ్డాను, నా భోజనం నేను సంపాదించుకొని మీకు సేవ చేశాను, మీ మధ్య దేవుని సేవ చేశాను, మీ రక్షణ కొరకు నేను పనిచేశాను, నా ఖర్చులతో నేను పనిచేశాను అని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. యోహాను సువార్తలో దేవుని ప్రేమించిన కుటుంబం మరియా, మార్తా, లాజరుల బేతనీలో ఉన్నటువంటి కుటుంబము, ఆ కుటుంబం యేసుక్రీస్తు వారి పనికి ఎప్పుడైనా తమ గృహాన్ని ఇవ్వటానికి సిద్ధపడే కుటుంబం, ఆతిథ్యం ఇచ్చే కుటుంబం. అలాంటి కుటుంబంలో వ్యాధి వచ్చింది, సమస్య వచ్చింది, కష్టం వచ్చింది. ప్రభువేమో ఎక్కడో గలిలయలో ఉన్నాడు, ఆయనకి వార్తను పంపించాడు. ఆయన విని వెంటనే రాకపోగా అక్కడే 2 రోజులు ఆగాడు. అంటే 2 రోజులు టైం అక్కడి నుంచి రావటానికి నడకలో పడుతుంది. కనుక రాగలిగినంత సమయం ఆగిపోయాడు. అప్పుడు లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయిన తర్వాత ఆయన బయలుదేరి వచ్చాడని మనకి ఇక్కడ ఉన్న లేఖన భాగంలో మనం చూడవచ్చు. ఇది ఈరోజు 3 పాఠాల్లో ఉన్నటువంటి విషయాలు క్లుప్తంగా మనము పరిశీలన చేసినట్లయితే,
అయితే ఈ 3 సందర్భాల్లో కూడా అటు సారెపతు విధవరాలు ఏలియా, ఇటు నిజాయితీగా సేవ చేసినటువంటి పౌలు, మరియు దేవుని ప్రేమించినటువంటి, క్రీస్తును ప్రేమించి స్వీకరించినటువంటి మరియా, మార్తా, లాజర్ల కుటుంబము, ఈ 3 కుటుంబాలు కూడా కష్టము, సమస్య, బాధ, వేదన అనుభవించాయి. ఎందుకు వీళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వీరు కష్టాల పాలయ్యారు, సమస్యలు పాలయ్యారు? ఏ నేరం చేశారు? ఎందుకు? దీనికి సంబంధించి మొదటి అభిప్రాయం ఏంటంటే, లోకంలో వివిధ మతాలు, వివిధ విశ్వాసాలు, వ్యక్తులలో ఉండేటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే, ఒక వ్యక్తి కష్టం, అవమానం, నష్టం, శ్రమ, వేదన, రోగానికి గురవుతున్నాడంటే వాడు ఏదో పాపం చేశాడు, వాడు పాపం చేశాడు కాబట్టే ఇలా వాడి మీదకి ఈ పరిస్థితులు వచ్చాయని నమ్ముతూ ఉంటారు. పాపం వల్లనే అవి వస్తాయని వ్యక్తులు నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే దేవుడు దుష్టుల మీదకి శిక్షను కుమ్మరిస్తాడని తెలియచేయబడింది. సొదొమ గొమొర్రాలో వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి దేవుడు వారిని శిక్షించాడు. నోవాహు కాలంలో ప్రజల యొక్క పాపాన్ని బట్టి దేవుడు వారిని శిక్షించాడు. ఇలా దేవుడు ఒక్కొక్క సందర్భంలో వారిని వారి యొక్క అపరాధాలను బట్టి శిక్షించాడు. కాబట్టి పాపము వలన మనిషికి శిక్ష వస్తుంది, బాధ వస్తుంది అని చెప్పేసి అన్నాడు. దేవునిని వ్యతిరేకించి దేవుని ఆజ్ఞలను తిరస్కరించే వారి మీద ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో దేవుడు ఎన్నో శాపాలు చెప్పాడు. వాటిలో రోగాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, తెగుళ్ళు ఉన్నాయి, ఆస్తిపరమైనటువంటి నష్టం ఉంది, అవమానం ఉంది, ప్రాణభయం ఉంది, సంతానానికి శాపం ఉంది. ఇలా అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలు ఉన్నాయి. వీటన్నిటిని బట్టి మనం పరిశీలన చేసినట్లయితే ఒక వ్యక్తి తన జీవితంలో ఎందుకు, ఎలా దేవుని ఈ కష్టాలు, సమస్యలు అనుభవిస్తున్నాడంటే దేవుని పట్ల అతడు సరైనటువంటి, ఎందుకు ఇలాంటి కష్టాలు మనిషి అనుభవిస్తున్నాడంటే అతడు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు, పాపం చేశాడు. అతడు పాపం చేసినందువల్ల ఇవన్నీ కలిగినాయి అనేటువంటి అభిప్రాయము పూర్వకాలంలో ఉన్నది. రెండవదిగా, అంతేనా అంటే భక్తుడు, మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను ప్రసంగి గ్రంథంలో ఏం తెలియజేస్తారంటే, దుర్మార్గులు, దుష్టులు, పాపులకే కాదయ్యా, నీతిమంతులు కూడా కష్టాలు, భక్తులకు కూడా కష్టాలు ఉన్నాయి అని తాను తెలియజేశాడు. ప్రసంగి గ్రంథంలో ఒకసారి ఆ వాక్యాన్ని చదువుతాను. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనంలో చూద్దాం. సంభవించినవి అన్నీ అందరికీ ఏకరీతిగానే సంభవించును, నీతిమంతులకును, దుష్టులకును, మంచివారికిని, పవిత్రులకును, అపవిత్రులకును, బలులర్పించు వారికిని, బలులు అర్పింపని వారికిని గతి ఒక్కటే. మంచివారికి ఎలాగునో పాపాత్ములకును అలాగనే తటస్థించును. అంటే అందరికీ ఒకే రకంగా జరుగుతుంది. రోగాలు, కష్టాలు, నష్టాలు వాళ్ళకే కాదు వీళ్ళకి కూడా వస్తున్నాయి అని చెప్పి తెలియజేశాడు. ముందేమో ఉన్న అభిప్రాయం ఏంటి, చెడ్డవారికి మాత్రం అలాంటివి కలుగుతాయి అని. కానీ ఈ సొలొమోను వచ్చే నాటికి క్రీస్తు పూర్వము 900 లేదా ఆ ప్రాంతానికి 9800 ఆ ప్రాంతానికి కాదు, అందరికీ కూడా కలుగుతున్నాయి అనేటువంటి అభిప్రాయము ఏర్పడింది. మరి బైబిల్ ఏం చెబుతుంది? బైబిల్ లేఖనం అంతటి మీద మనం చూస్తే స్టేట్మెంట్ లాగా మనకేం దొరుకుతుంది, ఏం తెలియజేస్తుంది? విశ్వాసాలేమో పాపం వలన అనేకమైన సాంప్రదాయాలు వాళ్ళని తెలియజేస్తుంది. రెండవది, సొలొమోను కాలంలో ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే అందరికి ఒకే రకంగా జరుగుతుంది అనేటువంటిది. మూడవదిగా, కష్టాలు, నష్టాలు, సమస్యలు, వేదనలు, వీటిని గురించి బైబిల్ మొత్తం మీద ఏం తెలియజేస్తుంది అని మనం ఒకంత చూద్దాం. క్రొత్త నిబంధనలో లేఖనం యొక్క సాంప్రదాయాన్ని బట్టి మనం కొన్ని విషయాలను చూద్దామండి. అపోస్తుల కార్యముల గ్రంథంలో మొదట యేసుక్రీస్తు వారు చెప్పింది చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. సాక్షాత్ ప్రభువు చెప్పినటువంటి మాట చూడండి. నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునడి, నేను లోకమును జయించున్నాను. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, లోకములో మీకు శ్రమ కలుగును అంటే తనను నమ్మిన విశ్వాసులు, డిసైపుల్స్, శిష్యులతో మాట్లాడుతున్నాడు. ప్రభువును నమ్మినందుకు, ప్రభువునందు విశ్వాసం ఉంచినందుకు శ్రమలంట. సాక్షాత్తు ప్రభువే తెలియచేస్తున్నాడు. రెండవదిగా, పౌలు భక్తుడు
తెలియజేస్తున్నటువంటి ఆదిమ సంఘ చరిత్రలోని అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 22వ వచనంలో చూడండి. 22వ వచనంలో, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. అంటే క్రీస్తు తర్వాత ఆ వెనువెంటనే జరిగిన విషయాలను వ్రాసిన ఆదిమ సంఘ చరిత్ర గ్రంథమైనటువంటి అపోస్తుల కార్యముల గ్రంథంలో కూడా ఏం తెలియజేయబడుతుంది? అనేక శ్రమలు మనం అనుభవించాల్సి ఉంది. ఎవరు? క్రీస్తును నమ్మినటువంటి వారు, ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారు. ఇక పౌలు భక్తుడు వ్యక్తిగతంగా పరిచర్య చేస్తున్న తన శిష్యులకు కూడా, తన తర్వాతి తరానికి కూడా ఏం చెబుతున్నాడు? తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. ఎవరు? పాపుల, దుష్టుల, భక్తి లేని వాళ్ళ? కాదు. సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వాళ్ళందరూ కూడా హింస పొందుదురు. ఈ లేఖనాలన్నీ ఏం చెప్తున్నాయండి? దేవుని యందు విశ్వాసం ఉంచి నీతిగా భక్తిగా జీవించే వారికి హింస కలుగుతూ ఉన్నది. హింస ఏర్పడింది. నిజమేనా ఈ హింస? కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు అంటాడు కదా, ఎటు పోయినను మేము హింసింపబడుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా అంటే మేము అడుగు తీసి అడుగు వేస్తే అన్నీ మాకు కష్టాలే, సమస్యలే. ఎందుకు? వీళ్ళు దొంగతనం చేస్తున్నారా, దోపిడీ చేస్తున్నారా, హత్యలు చేస్తున్నారా, లేక ఏదైనా అఘాయిత్యాలు చేస్తూ ఉన్నారా? ఏం చేస్తున్నారండి? మోసం చేస్తున్నారా? లేదు. ప్రజల రక్షణ సువార్తను ప్రకటిస్తున్నారు. ఎవరినైతే ప్రేమించి వాళ్ళు రక్షింపబడాలని సువార్త ప్రకటిస్తున్నారో వారు వీరిని హింసిస్తున్నారు. అంటే మేలు చేసే వారికి లోకం తిరిగి ఏం చేస్తుందంటే కీడు చేసేదిగా ఉంటూ ఉన్నది. ఫిలిప్పీ పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది. 1వ అధ్యాయం 30వ వచనంలో, క్రీస్తు నందు విశ్వాసం ఉంచడం మాత్రమే గాక, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడింది. అంటే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం అనేది ఒక్కటే అని అనుకున్నారు. విశ్వాసంతో పాటుగా మీరు ఇంకోటి కూడా దేన్ని అంగీకరించాలంటే శ్రమ, కష్టము, అవమానము, బాధలు కూడా ఉన్నాయనేది, వాటిని కూడా మీరు నమ్మవలసి ఉన్నదని తెలియచేయబడుతుంది. కాబట్టి అంటే బైబిల్ ఏంటంటే భక్తితో ఉన్నవారికి, విశ్వాసంతో ఉన్నవారికి కష్టాలు ఉంటాయి, తప్పదు అని తెలియచేస్తుందండి. దీనికి సాక్ష్యం ఏమైనా ఉందా అంటే, హేబేలు నీతిమంతుడు తోటి సహోదరుని ద్వారా చంపివేయబడ్డాడు. రెండవది, యోసేపు సొంత అన్నల అసూయతో అతన్ని బానిస చేశారు. ఒక వ్యభిచార మనసు కలిగిన స్త్రీ నీతిమంతుడైన పవిత్ర హృదయం కలిగినటువంటి అతన్ని చెరసాల పాలు చేసింది అబద్ధం చెప్పి. కానీ దేవుడు అతన్ని ఉన్నతమైన స్థాయికి తెచ్చాడు. అలాగే ఏలియా దేవుని వాక్యాన్ని ప్రకటించి, అలాగే ఏలియా కూడా నిజాయితీగా విపరీతమైన పరిస్థితుల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించి కష్టాలు, శ్రమల పాలయ్యాడు. దానియేలు భక్తి కలిగి ఉన్నవాడయ్యుండి కూడా అతడు షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఎంతో కష్టాన్ని అనుభవించాల్సి వచ్చింది. లాజరు ధనవంతుడైనటువంటి వృత్తాంతంలో ఉన్నటువంటి లాజరు పేదరికం వలన, రోగం వలన భక్తి కలిగిన వాడయ్యుండి కూడా సమస్యలు అనుభవించాడు. ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి సంగతిలోని లాజరు కూడా, బేతనియ మరియా మార్తల సహోదరుడు, ఇతను కూడా తాను కష్టాన్ని, రోగాన్ని, మరణాన్ని అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అపోస్తులు కూడా అలాగే అనుభవించారు. పౌలు అలాగే అనుభవించాడు. ప్రియ స్నేహితులారా, సాక్షాత్తు మన ప్రభువే అలాంటి కష్టాన్ని అనుభవించాడు. కాబట్టి విశ్వాసుల జీవితంలో, నీతిమంతుల జీవితంలో కష్టాలు తప్పనిసరిగా కలుగుతాయి అని వాక్యం చెబుతుంది. రెండవది, ఇలా కొంతమంది భక్తుల జీవితాల్లో కష్టాలు, నష్టాలు, అవమానాలు, ప్రాణభయాలు ఎదురైనవి అని సాక్ష్యాలను కూడా చూపిస్తుంది. అంటే సాక్షాత్తు దేవుని వాక్యము ఒక వ్యక్తి జీవితంలో కష్టం ఉంది, నీతిమంతుడికి మరి ముఖ్యంగా ఈ లోకంలో సమస్య, వేదన ఉంది, సద్భక్తితో ఉండాలనుకుంటే తప్పనిసరిగా బాధను అనుభవించే పరిస్థితి ఉందని తెలియచేస్తుంది. కానీ విచిత్రంగా ప్రియ సహోదరులారా, బోధ మారిపోయింది ఈ కాలంలో. ఏమైపోయిందంటే ప్రాస్పరిటీ గాస్పెల్ పెరిగిపోయింది. అంటే దేవుణ్ణి నమ్ముకుంటే ఇల్లు కట్టుకుంటావు, దేవుణ్ణి నమ్ముకుంటే పెళ్లి చేసుకుంటావు, దేవుణ్ణి నమ్ముకుంటే పిల్లలు కలుగుతారు, దేవుణ్ణి నమ్ముకుంటే ఉద్యోగం వస్తుంది, దేవుణ్ణి నమ్ముకుంటే నీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది, దేవుణ్ణి నమ్ముకుంటే నువ్వు ఎక్కడ చేపెడితే అక్కడ నీకు డబ్బులే, దేవుణ్ణి నమ్ముకుంటే నీకు అంతా సుఖమే, దేవుణ్ణి నమ్ముకుంటే నీకు కార్లు, దేవుణ్ణి నమ్ముకుంటే నీకు అసలు రోగమే రాదు, దేవుణ్ణి నమ్ముకుంటే నీకు శత్రువే ఉండడు, అందరు నువ్వంటే భయపడిపోతారు. అంటే
ఆ, నేడు గాస్పెల్ ప్రీచింగ్ మారిపోయింది. అక్కడేమో పౌలు, శిష్యులు, ప్రభువు, ప్రవక్తలు ఏం చెబుతున్నారంటే నీతిమంతులుగా ఉండాలనుకుంటే కష్టాలు ఉన్నాయని చెబుతున్నారు. కానీ యేసు ప్రభువుని నమ్ముకుని ఆయన యందల విశ్వాసం ద్వారా కలిగే నీతిమంతులుగా జీవించాలనుకునే వారికి అన్ని సుఖాలే ఉన్నాయి అని నేటి బోధ ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. దీనికోసమై కొంతమంది ఆయిల్స్ని విక్రయించుకునే వాళ్ళు ఉన్నారు. బిజినెస్ ప్రీచింగ్, ప్రాస్పరిటీ ప్రీచింగ్, బిజినెస్ ప్రీచింగ్, అమ్ముకోవటం, రుమాళ్ళు, చేతిగుడ్డలు, కర్చీఫ్స్ అమ్ముకోవటం, కొంతమంది దారాలు చేతులకు దారాలు కడుతున్నారు దేవుని పేరుతో ప్రార్థన చేసి, దారాలు అమ్ముకోవటం. ఇలా అనేక రకాలుగా బిజినెస్ ప్రీచింగ్ పెరిగిపోయింది. మూడవదిగా ఏం జరుగుతుందని అంటే కెరిస్మాటికల్, అంటే మెరుపులు అన్నీ కూడా చాలా దగదగా మెరిచేటువంటి మెరుపులు లాంటి ప్రీచింగ్ మారిపోయింది. దేవుని వాక్యములో ప్రభునందు విశ్వాసం ఉంచటం గురించినటువంటి విషయాలకు సంబంధించి కాక, చూడండి, వస్త్రాలకి పూర్వకాలంలో ఎక్కడన్నా ఒక చోట చెమ్కీ లాంటిది కుట్టేవాళ్ళు. దానివలన వెలుగు, లైటింగ్ దాని మీద పడినప్పుడు కొద్దిగా మెరుస్తూ ఉంటుంది. అప్పుడు ఆ క్లాత్కి ధరించిన వ్యక్తికి కూడా చూడటానికి అది బాగుండేది. పిల్లలు ఎక్కువగా వీటిని ధరించేవాళ్ళు, లేదా స్త్రీలు ధరించుకునేవాళ్ళు. కానీ అసలు వస్త్రం మొత్తం చెమికినే అనుకోండి, చెమికితోనే వస్త్రం చేసి కుట్టుకున్నాం అనుకోండి, బాగుంటుందా? చూడటానికి అగ్లీగా ఉంటుంది నేను అనుకోవటం బహుశా. కనుక ప్రియులారా, ఈ కెరిస్మాటికల్, ఒక తెలియని దేవుని వాక్యము కంటే వేరే విషయాలను అధికం చేసి వాటితో మెరుపులు మెరిపించి మనుషులను ఆకట్టుకునేటువంటి బోధ పెరిగిపోయింది. నాలుగవదిగా ఓన్ ప్రాపగాండా ప్రీచింగ్ అంటే తమను తాము బహిర్గతం చేసుకోవడం, తమను గొప్ప చేసుకోవడం. నేను పలానా చోటకు వెళితే పలానా వాళ్ళకి మేలు జరిగింది, నేను పలానా చోట ప్రార్థన చేస్తే పలానా కార్యం జరిగింది, రండి నా దగ్గరకు పలానా విషయం జరుగుతుంది, దీనికోసం నలుగురిని సాక్ష్యాలు అని మొదలైన విషయాలు చెప్పేయటం. ఇవన్నీ కూడా ఏంటి? ఇవన్నీ ఏం జరుగుతున్నాయి? అసలు బైబిల్లో జరిగిన విషయాలను చరిత్రక సాక్ష్యాలుగా రాశారు. మేము మీకు ఇవి చేస్తాం రండి అనే పిలుపు లేదు. యేసును నమ్మండి, యేసు మిమ్మల్ని రక్షిస్తాడు, యేసు క్రీస్తు రక్షకుడు, దేవుడు అనే పిలుపు మాత్రమే వినబడింది తప్ప అవసరమైనప్పుడు దేవుడు వారి చేత అలాంటి గొప్ప గొప్ప కార్యాలు చేయించాడు. స్నేహితులారా, ఈ ఎస్టాబ్లిష్డ్ చర్చెస్లో ఎక్కడ కూడా ఇలాంటి బోధ ఉండదు. కొన్ని పాఠాలు ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఆ పాఠాల్లో నుంచి ఒక మంచి థీమ్ తీసుకొని సంఘం ఎలా చక్కగా దేవుని యందు భయభక్తులు నిలిపి నడుచుకోవాలో వ్యక్తికి కావాల్సినటువంటి సలహాని దైవజనులు ఇస్తూ ఉంటారు. ఇది చాలా మంచి సంగతి. అలాగని ఇండివిజువల్గా ఉన్న సంఘాలు, వ్యక్తులను అందరూ నేను విమర్శించట్లేదు. ఇలా చేసే వాళ్ళను మాత్రమే నేను మాట్లాడుతున్నాను. దయచేసి అవి మానివేసి కేవలం దేవుని వాక్యాన్నే ప్రకటించాలని కోరుకుంటూ ఉన్నాను. లేదు పాస్టర్ గారు, అలాంటి గొప్ప గొప్ప వ్యవహారాలు చేస్తూ ఉంటే మనం చాలామంది దేవుని నమ్ముకుంటారు, దేవుడు మహింపరచబడతాడు అనుకుంటే తప్పు భావన. ఆ భావన మనకి అవసరం లేదని మిమ్మల్ని కోరుతున్నాను, తెలియచేస్తున్నాను. ఈ స్నేహితులారా, భక్తులకు శ్రమలు, కష్టాలు ఎందుకు వస్తాయో ఈ విషయాన్ని మనం చూద్దాం. ఎందుకంటే మనం ఇప్పుడు ఇంతవరకు ఏం చూసాం? వ్యక్తిగత జీవితంలో దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి కష్టాలు వస్తాయి. దానికంటే ముందు కేవలం పాపులకే వస్తాయి అనేటువంటి నమ్మకం ఉండేది. దాని తర్వాత పాపులకే కాదు నీతిమంతులు కూడా వస్తాయనేది ఒక సంగతి సొలొమోను కాలంలో చెప్పబడింది. తర్వాత యేసుక్రీస్తు వారి కాలంలో అసలు చెప్పబడుతున్న సంగతి ఏంటి? నీతిమంతులకి, విశ్వాసులకి, పరిశుద్ధులకి కష్టాలు ఈ లోకంలో అని చెప్పబడింది. అవమానము, కష్టము, రోగము, వ్యాధి, బాధ, నష్టము అని చెప్పబడింది. దీనికి సాక్ష్యంగా భక్తుల జీవితాలు కూడా బైబిల్లో వ్రాయబడ్డాయి. కానీ నేటి కాలంలో బోధ మారిపోయి వ్యతిరేకమైన బోధ ప్రకటించబడుతుంది అనే విషయాలు చూసాం. ఇప్పుడు మరి కష్టాలు ఎందుకండి భక్తులకు? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి కష్టాలు లేకుంటే బాగుంటుంది కదా. నిజమే, ఇది చెప్పుకోవటానికి చాలా బాగుంటుంది, మనం భావించుకోవటానికి బాగుంటుంది. నిజంగా మన జీవితంలో కలిగినప్పుడు అలాగే ఉంటుంది. దేవా, నిన్ను నమ్ముకుని నేను ఇంత కష్టపడాలా, నేను నీతిగా ఉండి ఇంత ఇబ్బంది పడాలా అని అనిపిస్తుంది, ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, కష్టపడటం శాపం కాదు. బాధపడటం, వేదన పడటం, అవమానించబడటం పాపము కాదు, నీ యొక్క పాప కారణము కాదు.
లోకానికి అలాంటి బుద్ధి ఉంది కనుక లోకం అలాగే చేస్తుంది. ఒకవేళ ఆ లోకం అనే దానిలో ప్రభువైన యేసుక్రీస్తు వారి బిడ్డల వంటి ముసుగు వేసుకున్న వారు కూడా లోకమే కనుక వాళ్ళ వలన కూడా మనకు అవమానము, ఇబ్బంది, సమస్య కలగవచ్చు. ఒకవేళ దైవ సేవకులుగా ఉన్నవారు కూడా ఈ లోకం అనేటువంటి లోకములో ఉన్న వ్యక్తులుగానే ఉండి దైవ సేవకుడని ముసుగు వేసుకున్న అలాంటి వారి వలన కూడా మనకి అవమానము, నింద, హేళన, కష్టము, సమస్య, నష్టము కలగవచ్చు. అంత మాత్రాన కష్టము కలిగినప్పుడు మనము కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు మనల్ని విడిచిపెట్టాడని భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఉన్నాడా లేదా అనేటువంటి సందేహం రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ముందే చెబుతున్నాడు, లోకంలో నన్ను నమ్మి విశ్వసించిన వారికి కష్టాలు, లోకంలో మీకు శ్రమ అని ప్రభువు తెలియజేశాడు. ఎందుకు ఇది కలుగుతుందో మనం 9 విషయాలు తెలియజేస్తాను. 9 విషయాలు. బైబిల్ అసలు ఈ కష్టము, శ్రమ, వేదన, ఎందుకంటే ఈ ఆదివారం యొక్క ముఖ్యమైన థీమ్ ఏంటి? పరలోక రాజ్యంలో ప్రవేశించిన విశ్వాసి జీవితంలో కష్టాలు ఉంటాయి. అఫ్లిక్షన్, బాధ, నొప్పి, కష్టము, శ్రమ, వేదన, మరణము, వ్యాధి ఉంటుంది. అయితే వీటన్నిటిలో కూడా వీటి ద్వారా కూడా దేవుని మహింపరచాలి. అదే పరలోక రాజ్య సంబంధమైన వ్యక్తి యొక్క ప్రత్యేకత అనే సంగతిని మనం చూస్తున్నామండి. ఇక ప్రియ స్నేహితులు, అందుకే ఆ కష్టాలు, నష్టాలు ఉంటాయనేటువంటి విషయాన్ని మనం బైబిల్ ఇస్తున్న స్టేట్మెంట్ను మనం క్రోడీకరించుకొని చూస్తూ ఉన్నాం అన్నమాట. అయితే ఇక భక్తుల జీవితంలో కూడా కష్టాలు రావడానికి కారణాలేంటి, వాటి వలన ఏమేమి జరుగుతుందనే విషయాలను కూడా మనం చూద్దాం. నెంబర్ 1, పేతురు మొదటి పత్రిక. పేతురు మొదటి పత్రికలోనండి శ్రమ అనే మాట లేకుండా ఏ అధ్యాయం కూడా లేదు బహుశా. శ్రమ అనే మాట ఎన్నిసార్లు శ్రమ 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 అనేటువంటి మాట వ్రాయబడిందో. పేతురు మొదటి పత్రికకి పేరు పెట్టాల్సి వస్తే ఏదైనా ప్రత్యేకంగా శ్రమ అని పెట్టవచ్చు. అలాగూ వ్రాశాడు. మొదటి అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, నశించిపోవుచున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై అంటే విశ్వాసము పరీక్షింపబడుతూ ఉన్నది. నీవు దేవుని బిడ్డవైతే నీకు శ్రమ కలుగుతుందంటే మొదట నీవు విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నా విశ్వాసంలో నేను నిలిచి ఉన్నానా లేదా, ఈ విశ్వాసం అనేటువంటి నాలో నిలకడగా ఉన్నానా లేదా అనే దానికి ఇది పరీక్ష అని మొదట మనం గుర్తించవలసిన వారమై ఉంటూ ఉన్నాము. రెండవదిగా ఈ పేతురు మొదటి పత్రికలోనే 6వ వచనం, ఇక్కడే 6వ వచనం చూడండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ అవసరమును బట్టి నానా విధమైన శోధనల చేత పరీక్షింపబడుచున్నారు. అవసరమును బట్టి నానా విధములైన ఆ శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీరు దుఃఖము కలుగుచున్నది. ఏమేమిటండి? ఏం కలుగుతుంది? అవసరమును బట్టి కలుగుతూ ఉందని చెప్పబడింది. మూడవదిగా 2వ అధ్యాయంలో 20వ వచనంలో చూడండి. ఇక్కడే 2వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే, తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఎందుకు పిలువబడ్డారు? మేలు చేసి హింసింపబడుట, దాని ద్వారా దేవునికి మహిమ కలగటం, దీనికోసం మీరు పిలువబడ్డారు. అంటే మన పిలుపు మూడవదిగా హింసింపబడి హింస ద్వారా దేవుణ్ణి మహిమపరచడం కొరకు ఏర్పాటు చేయబడినదే అని మనకు తెలుస్తుంది. ఇదే పేతురు పత్రిక 4వ అధ్యాయంలో 13వ వచనాన్ని మనం చూద్దాం. 13వ వచనాన్ని చూసినట్లయితే చూడండి, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహదానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయ్యున్నంతగా సంతోషించుడి. ఏమండి? శ్రమలలో ఎవరితో పాలిభాగమై ఉన్నారనమాట? క్రీస్తు శ్రమలలో అంటే క్రైస్తవుడు శ్రమ పడుతున్నాడు అంటే ఆ శ్రమల క్రీస్తుతో కూడా ఆయన శ్రమల్లో కూడా పాలిభాగం పొందుతున్నాడు అని అర్థము. ఆ తరువాత పేతురు మొదటి పత్రిక ఇక్కడే 5వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దామండి. 5వ అధ్యాయం 9వ వచనం.
లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించడి. శ్రమలలో ఏం కలిగి ఉండాలి? ఏం కలిగి ఉండటం కోసం శ్రమలు కలుగుతున్నాయి? విశ్వాసములో స్థిరంగా ఉండటం కోసమై, స్థిరులుగా ఉండటం కోసమై ఈ శ్రమలు మనకు కలుగుతున్నాయి. శ్రమ, మరణము, అవమానములలో మరొకటి ఏం జరుగుతుందంటే 14వ అధ్యాయం, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమస్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు. ఆమేన్. మనకు శ్రమ, అవమానం కలిగినప్పుడు మన మీద దేవుని ఆత్మ నిలుచుచున్నాడు. ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయం. మన శ్రమ, మన కష్టం, మన అవమానం, విశ్వాస జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి వ్యాధి, రోగము మొదలైన వాటిలో మనతో పాటు ఎవరుంటున్నారంటే దేవుని ఆత్మ మనతో. అందుకే మన దేవుని పేరు ఇమ్మాన్యుయేల్. ఆయన తోడుగా ఉండేటువంటి దేవుడు అనేటువంటి అభిప్రాయం. 5వ అధ్యాయము 10వ వచనాన్ని ఇప్పుడు చూద్దాం. మళ్ళీ 5వ అధ్యాయం 10వ వచనం, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును. శ్రమలలో మనము సంపూర్ణులమవుతూ ఉన్నాము. శ్రమల ద్వారా మనము సంపూర్ణత సంతరించుకోగలుగుతున్నాము. దేవుడు మనకు శ్రమలలో ఈ గొప్ప ఆధిక్యతను ఇస్తూ ఉన్నాడు. కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయంలో పౌలు భక్తుడు తన జీవితంలో ముళ్ళు ఉంది, ఆ ముళ్ళును తీసివేయమని అడిగినప్పుడు ప్రభు ఏమన్నాడంటే, నా కృప నీకు చాలును అని 12:8-9 ఈ మాట వ్రాయబడింది. నా కృప నీకు చాలును అంటే విశ్వాసి వ్యక్తిగత జీవితంలో శ్రమ కలుగుతున్నప్పుడు, శ్రమలో, కష్టములో, వేదనలో మనం దేవుని కృపను అత్యధికంగా పొందుతున్నాం. మామూలుగా కృపా సాధనాలు అని మనకు ఒక సంగతి ఉంది. ఏంటి? మీన్స్ ఆఫ్ గ్రేస్. కృపను మనం స్వయంగా స్వీకరించగలిగినటువంటి, అందించేటువంటి సాధనాలు కొన్ని ఉన్నాయి. అవేంటి? 1 బాప్తిస్మము, 2 సమాభాక్త్వము. వీటి ద్వారా మనము దేవుని కృపను స్వయంగా అందుకుంటున్నామని చెప్పబడుతుంది దేవుని వాక్యము. వీటిని మనం చూస్తున్నప్పుడు దేవుని కృపను, ఇక్కడ మరో విషయం కూడా చెప్పబడింది. అదేంటంటే దేవుని కృపను మనం మరింత ఎక్కువగా సంప్రాప్తం చేసుకోవటానికి శ్రమ కూడా ఒక సాధనంగా, ఒక వస్తువుగా మనకు ఉపయోగపడుతున్నది. పౌలు అన్నాడు, ప్రభువా నాకు ఒక ముళ్ళు ఉందయ్యా, ఆ ముళ్ళు ఉండటం వలన నెలకి 30 గ్రామాలు తిరిగి సేవ చేసేవాడిని, కేవలం 15 గ్రామాలే తిరుగుతున్నానయ్యా, ఆ ముళ్ళు తీసేసామంటే 30 గ్రామాలు తిరుగుతానయ్యా అని అన్నాడు. దేవుడు అన్నాడు, పౌలు నువ్వు తిరిగే 15 గ్రామాలే తిరుగు చాలు. నువ్వు తక్కువగా చేస్తున్నావని నేనేం అనుకోవట్లేదు, నువ్వు ఎక్కువగా చేస్తున్నావు. కనుక నీకున్న బలహీనతను తీసివేయటం ముఖ్యం కాదు, బలహీనతతో కూడా నువ్వు సేవ చేస్తున్నావు. నీకు ఆ బలహీనత ఉన్నా నేను నిన్ను అంగీకరిస్తున్నాను. దానికి కారణం ఏంటంటే కృప ఎక్కువగా నీకు ఇస్తున్నాను. నేను ఇంకా ఎక్కువ కృపను నీ పట్ల చూపించి నేను స్వీకరిస్తూ ఉన్నాను. అంటే మన యొక్క బలహీనతలో, మన బాధలో, మన కష్టంలో, మన అవమానంలో మనము దేవుని కృపను పొందుతున్నాం. మోషే అన్నాడు కదా, నోటి మాంద్యం కలిగిన వాడు, ఆగు మోషే, నోటి మాంద్యం కాదు కావాల్సింది నాకు, నేను నిన్ను వాడుకుంటున్నాను, నువ్వు నాకు లోబడాలి అంతే. దేవుడు కృపతో బలహీనలను వాడుకుంటూ ఉన్నాడు. నిజమే కదా. క్రైస్తవ విశ్వాస జీవితంలోనికి, క్రైస్తవ సంఘంలోనికి అనేకులను పరిచయం చేసి నడిపించినటువంటి వాళ్ళలో అక్షరం ముక్క రాని వ్యక్తులు చాలామంది ఉన్నారు. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళు దేవుని దగ్గర అనేకులను నడిపించారు. దేవుని కృప, దేవుడు వారిని వాడుకుంటూ ఉన్నాడు. కష్టాలు, సమస్యలు, శోధనలు, వాటి కారణాలు, వాటిలో ఏం మనం పొందుతున్నాం, వాటి వల్ల ఏం కలుగుతుంది అనే విషయాలు మనం చూస్తున్నాం కదా. యోహాను సువార్త 9వ అధ్యాయంలో చూద్దాం. 3వ వచనం చదువుదామండి. చూడండి, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాను. ఒక గుడ్డివాడిని చూసినప్పుడు శిష్యులు అడిగారు, ప్రభువా వీడు గుడ్డివాడుగా పుట్టడానికి వీడు పాపం చేశాడా, లేదా వీడి తల్లిదండ్రులు పాపం చేశాడా, ఎవరు కారణం అని చెప్పేసి అన్నారు. కానీ ప్రభు అంటున్నాడు,
వాళ్ళెవరు పాపం చేయలేదు. వాడు పాప కారణం చేత అలా అవ్వలేదు. వాడు గుడ్డివాడు ఎందుకయ్యాడంటే దేవుని క్రియలు వీడి యందు అనేకులకు ప్రకటించబడాలి, అందరూ చూడాలి. ఈ గుడ్డివాడు కన్నులు తెరవబడుతున్నందువలన దేవుడు తన కార్యాలను ఎంత గొప్పగా చేస్తాడో దేవుడు అలా మహిమపరచబడటం కోసమే ఇతడు గుడ్డివాడయ్యాడు అన్నాడు. అంటే భక్తుని యొక్క విశ్వాస జీవితంలో కలిగే కష్టాలు, అవమానాలు, సమస్యలు, వేదనలు అన్నీ కూడా ఎందుకు కలుగుతున్నాయి? దేవుని మహిమార్థం. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడే 11వ అధ్యాయంలో మనం చూసాం కదా, అయ్యా నువ్వు ప్రేమించినటువంటి వాడు లాజరు రోగి అయి ఉన్నాడు, దయచేసి మీరు రండి వచ్చి బాగు చేయండి అని అన్నప్పుడు యోహాను 11:4 ప్రభు అంటున్నాడు, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడుటకు దేవుని మహిమ కొరకే వచ్చింది అని తెలియచేశాడు. సహోదరి సహోదరులారా, మన అవమానాలలో, మన కష్టములలో, మన వ్యాధిలో, మన నష్టములో దేవుడు మహిమపరచబడాలి. ఈరోజు వాక్యం యొక్క మూలాంశం అదే. విశ్వాసి తన కష్టంలో కూడా దేవుని మహిమపరచాలి, తన యొక్క వ్యాధి బాధలో కూడా దేవుని మహిమపరచాలి. పరలోక రాజ్య నివాసి యొక్క ప్రత్యేకతది, దేవుని సంఘ బిడ్డ యొక్క ప్రత్యేకతది. లోకంలో వ్యక్తి వలె కృంగిపోవటమో, దూషించటమో, దేవుణ్ణి చేయటం కాదు, అవమానించటమో, నిందించటమో, లేక త్యాగం వదులుకోవటమో, ఇవి కాదు చేయాల్సింది. ఆ బాధను బట్టి కూడా దేవుని నామమును మహిమపరిచేటువంటి వ్యక్తులుగా ఉండటం. తద్వారా మనం ఏం చేయగలుగుతాము ఏమిటి అంటే, ఆయన మహిమలో కూడా మనం పాలిభాగస్థులం అవుతాం. ఆయన మహిమలో కూడా మనం పాలిభాగం పొందుతాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. మన జీవితంలో ఎదురవుతున్నటువంటి కష్టములో, నష్టములో, వ్యాధిలో దేవుడు మనకు ఆయన మహిమలో కూడా ఒక పోర్షన్, భాగాన్ని ఇస్తున్నాడు, పాలిభాగస్థులను చేస్తున్నాడు. 8:17 చూడండి. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడినట్ల క్రీస్తుతో కూడా వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడినట్ల అంటే ఆయనతో కూడా శ్రమ పడితే ఆయనతో మహిమను పొందుతాం. యేసుక్రీస్తు వారు అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయంలో అంటాడు, తండ్రి నీవు నాకిచ్చిన మహిమ నేను వారికి ఇచ్చాను, నాకే మహిమ ఉందో నేను ఆ మహిమను వారికి ఇచ్చానని అపోస్తుల గురించి పౌలు అంటాడు, మంటి ఘటములలో మహిమైశ్వర్యము నింపుతున్నాడు అని. శ్రమలు, కష్టాలు, సమస్యలు, వేదనలు, వీటన్నిటిలో నిజం కదా. లాజరు జీవితంలో, మరియమ్మ మార్తమ్మ జీవితంలో ఎదురైనటువంటి కష్టకాలంలో ఆయన వెంటనే రాలేదు, 2 రోజులు అక్కడ ఆగిపోయాడు. అంటే వాస్తవంగా యేసుక్రీస్తు వారు తాను అక్కడి నుంచి బయలుదేరి వస్తే ఖచ్చితంగా 2 రోజుల్లో నడిచి వచ్చేస్తారు. లాజరు చనిపోయిన తర్వాత మాత్రమే ప్రభువు అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు. చూడండి 11వ వచనంలో చూస్తే, ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన సహోదరుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొలప వెళుచున్నానని వారితో చెప్పి శిష్యులు వెళ్దాం పదండి అన్నాడు. నిద్రించుచున్నాడంటే చనిపోయాడు. అక్కడ లాజరు చనిపోవటం ఇక్కడ ప్రభువు చూస్తూ ఉన్నాడు. విశ్వాసి జీవితంలో మరణాన్ని కూడా ప్రభువు తన నేత్రాలతో చూస్తూ ఉన్నాడు. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది, ఆయన దృష్టికి విలువైనది. స్తెఫనును రాళ్లతో కొడుతున్నప్పుడు పరలోకంలో ఆయన లేచి నిలబడి ఉన్నాడు. నిలబడి స్తెఫను వైపు చూస్తూ ఉన్నాడు. ఆ చూపులో పరలోకం తెరవబడింది. స్తెఫనుకు చూపిస్తున్నాడు, నువ్వు ఇక్కడికి వస్తున్నావని. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు అప్పుడు బయలుదేరి వెళ్తున్నాడండి. 2 రోజులు ఆగి ఆయన వెళ్ళిన తర్వాత చనిపోయి 4 రోజులైందన్నారు. 4 రోజులైందన్నారు అంటే ఆయన 2 రోజులు ఆగాడు, 4 రోజులు చనిపోయింది, మొత్తం 6 రోజులు. చనిపోకముందు 2 రోజులు ప్రభువు కబురు వెళ్ళింది, తర్వాత ఆయన వచ్చేసరికి చనిపోయి 4 రోజులైంది. ఇప్పుడు ప్రభువు ఆలస్యం చేశాడు కదా, ఆయన ఉన్న చోటనే ఉన్నాడు, రాలేదు. వచ్చుంటే బతికేవాడు. మార్తమ్మ ప్రభువా నీవు ఇక్కడ ఉండి ఉన్నాడులా, అంటే నువ్వు వచ్చుంటే వెంటనే మా సహోదరుడు బ్రతికేవాడయ్యా. ప్రభు అంటున్నాడు. వారి పట్ల ఆ ఆలస్యము యేసుక్రీస్తు వారిని విమర్శించడానికి ఇక్కడ అవకాశం లేదు. లోకస్తులు విమర్శించవచ్చు,
కానీ అవకాశం లేదు అందుకు కూడా. ఎందుకనంటే ఆయన ఆలస్యం చేయటం ద్వారా వారు కోరుకున్న దానికంటే మరింత ఘనత లాజరు జీవితంలోకి తీసుకురాబోతున్నాడు. ఒక రకంగా లాజరు ప్రభువు చేత సమర్పణ చేయబడ్డా అనిపిస్తుంది. లాజరు ప్రభువు వలన మరణస్థితికి వెళ్ళిపోయాడా, ఆయన అలా చేశాడా అని అనిపిస్తుంది. ఎందుకంటే కావాలని ఆగిపోయాడు, చచ్చిపోవాలని. కానీ ఆయనకు ఒక ప్లాన్ ఉందండి. ఆయన ఆలస్యం ఎందుకు చేశాడంటే ఆయనకు ఒక ప్లాన్ ఉంది. ఆయన ఆలస్యం ఎందుకు చేశాడంటే వారి విశ్వాసాన్ని పరీక్షించాడు. ఆయన ఆలస్యం ఎందుకు చేశాడంటే వాళ్ళ యొక్క నిరీక్షణ ఇంకా బలపరిచాడు. ఆయన ఆలస్యం ఎందుకు చేశాడంటే వారి దుఃఖ పరిస్థితుల్లో ఆయన లేకపోతే మేమేమీ చేయలేని వాళ్ళమని ఒక జ్ఞానాన్ని, దేవుని గూర్చిన జ్ఞానాన్ని, తమను గూర్చిన జ్ఞానాన్ని వారికి కలిగేటట్టు చేశాడు. అప్పుడు ఆయన వచ్చి విడిచిపెట్టలేదు, వచ్చాడు. గుర్తుపెట్టుకోండి, విడువని దేవుడు, చూస్తున్న దేవుడు, తెలుసుకుంటున్న దేవుడు, ప్రార్థన వింటున్న దేవుడు, విశ్వాసాలను కనిపెట్టి ఏం జరుగుతుందో అన్ని పరిశీలన చేస్తున్న దేవుడు, వారి కోరుకున్నప్పుడు కాకుండా వారికి ఎప్పుడు మేలు చేయాలో అప్పుడు వచ్చి మేలు చేస్తున్న దేవుడు, అద్భుతాలు చేస్తున్న దేవుడు. సమాధిలో కుళ్ళిపోయినటువంటి స్థితి 4 రోజులంటే సామాన్యంగా అప్పుడున్నటువంటి విశ్వాసం ఏంటంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత 3 రోజులు ఇంకా ప్రాణం ఆ దేహంలో ఉంటుంది, 3 రోజుల తర్వాతే కంప్లీట్గా చచ్చిపోయినట్లు లెక్కేసుకోవాలి అనేది అప్పుడున్న నమ్మకం. కనుక ప్రభువు వాళ్ళ నమ్మకాన్ని కూడా గౌరవిస్తూ ఆ 3 రోజులు కూడా గడిచిపోయి 4వ రోజున వచ్చాడు. అంటే ఇక వాళ్ళు కంప్లీట్గా చచ్చిపోయాడు అని అభిప్రాయం. 4వ రోజుకి బాడీ డికంపోజ్ అయిపోయి ఎంత దారుణంగా ఉంటుందో తెలుసు. ఆయన తాను ప్రేమించిన వ్యక్తి కోసం అంత దూరం నడిచి వచ్చాడు. తాను ప్రేమించిన వ్యక్తి కోసం సమాధుల దగ్గరికి వెళ్ళాడు. చాలామంది చనిపోయిన వారి ఇంటికి రావడానికి ఇష్టపడరు, పైగా వీళ్ళు భక్తులు. బాధలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడరు. ఏంటది? మైల్ మొదలైనవి కదా. ఇవి ఒక దుష్ట సంగతులు, ఇవి ఒక తప్పు సంగతులు. సాతానుడు మనుషుల మధ్య కల్పించినటువంటి ఒక భయంకరమైనటువంటి అడ్డుగోడలు. ప్రభువుకి అదేమి లేదు. వచ్చాడు, సమాధి దగ్గరికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి అక్కడ పలకరిస్తున్నాడు, తన స్నేహితుడిని అక్కడ పలకరిస్తున్నాడు. లాజరు మన కష్టంలో, మన సమస్యలో, మన బాధలో ఒకవేళ దేవుడు మనకు దూరంగా ఉన్నట్లు మనకు అనిపించవచ్చు. ఆయన నిర్లక్ష్యం చేసాడేమో అని మనకు అనిపించవచ్చు. కానీ మనం ఆశపడిన దానికంటే, మనం ఊహించిన దానికంటే, మనం ఆకాంక్షించే దానికంటే గొప్పగా ఆయన మన పట్ల ప్లాన్ కలిగి ఉన్నాడని మనం నమ్ముదాం. రోగిగా ఉన్నప్పుడు వచ్చి బాగు చేస్తే పెద్ద కీర్తి ప్రతిష్టలు ఏం లేవు. కానీ కుళ్ళిపోయిన తర్వాత బ్రతికిస్తే లాజరు ఖ్యాతి ఎంత దూరం వెళ్ళిందంటే, లాజరు గురించి ఎంత గొప్పగా ప్రకటించబడిందంటే అంత గొప్పగా ఆ దేశం మొత్తం ప్రకటించబడింది. యోహాను సువార్త 12వ అధ్యాయంలో. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు మాత్రమే గాక, ఏమండి, యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. ఇంతకుముందు ఆయన నాయని విధవరాలి కుమారుని లేపాడు, తలీతకుమని ఆ చిన్న బిడ్డను లేపాడు. కానీ వాళ్ళని ఆయన చూడటానికి జనం ఎగబడి వచ్చినట్టేం లేదు. ఇక్కడ లాజరును చూడటానికి మటుకు వచ్చారు. కుళ్ళిపోయిన మనిషి ఎలా ఉన్నాడు, కుళ్ళిపోయిన శరీరం ఎలా ఉంది బ్రతికితే, ఆశ్చర్యం కదా. ఇలాంటి ఖ్యాతి లాజరుకు వచ్చింది కాబట్టి యేసుక్రీస్తు వారితో పాటు మరొక టార్గెట్ ఎవరంటే ప్రధాన యాజకులకి, వీళ్ళందరికీ లాజరు కూడా వారికి టార్గెట్ అయ్యాడు. లాజరును కూడా వాళ్ళు చంపాలనుకున్నారు. అక్కడే చూడండి, అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. అతనిని బట్టి, లాజరును బట్టి
అనేకులు యేసునందు విశ్వాసం ఉంచి తమ వారిని విడిచి, అంటే తమ పూర్వ మత విషయాలను వాటిని విడిచిపెట్టి యేసును విశ్వాసించిరి. కనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపన ఆలోచన చేశారు. ఇప్పుడు చెప్పండి, ప్రభువు ఆలస్యం చేయటంలో లాజరుకు ఒక ప్రత్యేక స్థానాన్ని దేవుడిచ్చాడు, ఒక ప్రత్యేక గౌరవాన్ని దేవుడిచ్చాడు. కనుక స్నేహితులారా, ఈ లోక జీవితంలో విశ్వాసివైన నీకు, నీతిగా ఉన్న నీకు, న్యాయంగా వ్యవహరించే నీకు కష్టము, వ్యాధి, అవమానము, హింస ఎదురైనప్పుడు గుర్తుపెట్టుకో, ఈ కుటుంబం ప్రభువుని ఎలాగైతే ఆయన వైపు చూచిందో దేవుని వైపు చూడు. ఆయన యందు విశ్వాసం ఉంచు. ఆయన సహాయం కోసం ఎదురు చూడు. ఇంకేమి లేదులే, ఆయన వచ్చిన ప్రయోజనం లేదు అనుకున్న దశలో కూడా ఎదురు చూడు. అక్కడ దేవుడు మేలు చేస్తాడు. ఆశ్చర్యకరంగా ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఇది పరలోక రాజ్య ప్రవేశం పొందిన భూలోక విశ్వాస జీవిత వ్యక్తి ప్రత్యేకత. కనుక ప్రియులారా, మనము మన జీవితంలో మన ప్రభువుకు మహిమకరంగా కష్టాలలో కూడా నిలబడదాం, విశ్వాసాన్ని కాపాడుకుందాం, స్థిరపడదాం, ఈ పరీక్షలన్నింటిని కూడా జయించుదాం, దేవుని వైపు చూద్దాం. ఆయన సహాయంతోనే మనము విజయవంతమైనటువంటి విశ్వాస జీవితాన్ని కలిగిన వారమై కష్టాలతో పాటు ఆయన ఇచ్చేటువంటి మహిమను కూడా పొందుదాం. లాజరుకు అలాంటి మహిమను దేవుడు ఇచ్చాడు. పౌలుకు మాత్రం ఆయనకి పౌలుకు కూడా ఎంత మహిమ, గౌరవాన్ని ఇచ్చాడు. ఈ క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటే 13 పుస్తకాలు, అంటే సగానికి సగం అతడు రాసింది. ఎంత గౌరవాన్ని ఇచ్చాడు. కనుక మన కష్టాలలో కొన్ని సందర్భాలు మనం అనుకున్నట్టు జరగకపోవటం అనేది దేవుడు మనల్ని ప్రేమించటమునో లేదా వదిలివేశాడనో, దేవుని శక్తి లేదనో, దేవుని శక్తి కంటే ఆ కష్టాలు కారణాలు అవే బలమైనవనో అనుకోవటం పొరపాటు. వీక్నెస్ వలన, బలహీనత వలన కొన్ని సందర్భాలు అలాంటి థాట్స్ రావచ్చు. కానీ వెంటనే సరి చేసుకొని మనం దేవుని దగ్గర క్షమాపణ అడిగి ఆయనందు విశ్వాసం ఉంచుదాం. నీవు కూడా ఒకవేళ ఈ కష్టాన్ని అనుభవిస్తుంటే, అవమానాన్ని అనుభవిస్తుంటే, వ్యాధిని అనుభవిస్తుంటే, సహోదరి సహోదరుడా, నిన్ను బ్రతిమాలి కోరుకుంటున్నాను, మీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. ప్రభువునందు మరింత విశ్వసించండి. మీరు అనుకున్న గడువు కంటే ఇంకా దాటి ఇంకేం లేదులే, ఆయన వచ్చిన ప్రయోజనం లేదులే అనుకున్న సందర్భంలో కూడా ఆయన చేయగలవాడని విశ్వసించి విశ్వాసంలో స్థిరులుగా ఉండి ఆ నష్ట కష్ట వ్యాధి సమయంలో కూడా దేవుణ్ణి మహిమపరచు విశ్వాసంలో నిలబడి ఉండటం ద్వారా, తద్వారా నీవు పరలోక రాజ్య నివాసిగా ఈ లోకంలో నిలబడి ఉంటావు. నిత్య జీవంలో ప్రవేశించే వ్యక్తిగా ముందుకు నడుస్తూ ఉంటావు. పరిశుద్ధాత్మదేవుడు అంతటి శక్తిని, అంతటి కృపను, బలమును మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇంతవరకు వీడియో చూస్తూ వినినందుకు మీకు వందనాలు. ప్రియులారా, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రిప్షన్ చేయండి, ఇతరులకు కూడా తెలియచేయండి. ఈ దాసుని కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఒకవేళ ఏదైనా కానుకను పంపాలనుకున్న వాళ్ళు నా యొక్క ఫోన్ నెంబర్కు పంపించవచ్చు అని కూడా మిమ్మల్ని కోరుతున్నాను. నేను ఇప్పుడు ప్రస్తుతం ఏ సంఘము లేకుండా ఉన్నాను కాబట్టి నేను ఆ విషయాన్ని చెబుతూ ఉన్నాను. కనుక దానిని అన్యథా వేరుగా భావించుకోవద్దని. మీరేమి పంపించకపోయినా పర్లేదు, దాని గురించి మనసులో ఏం పెట్టుకోవద్దు. సంతోషంగా దేవుని వాక్యం వినండి, వాక్యాన్ని అనుసరించండి, విశ్వాసులుగా నిలబడండి. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందామండి. ప్రార్థన. మహాగణుడమైన తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రం నాయన. ఇంతవరకు క్రైస్తవ విశ్వాస జీవితంలో కష్టాలు, నష్టములు ఉన్నాయని, అవి నిన్ను మహిమపరచడం కోసమే ఈ లోకంలో ఇవ్వబడుతున్నాయని, మేము విశ్వాసములో పరీక్షింపబడుతున్నామని, మా యొక్క విశ్వాస జీవితంలో మేము సంపూర్ణమవుతున్నామని, అయా మీ యొక్క మహిమలో కూడా పాలిభాగం పొందుతూ ఉన్నామని, తప్పనిసరిగా విశ్వాసి కష్టాలు పొందేటువంటి పరిస్థితులు ఉన్నాయని తెలుసుకున్నాం, ధ్యానించాం. నా తండ్రి, మా రక్షకుడు అయిన నీవే కష్టపడ్డావు, శ్రమపడ్డావు, వేదన పడ్డావు, అవమానించబడ్డావు, హింసింపబడ్డావు. మేమెంతటి వారిమి నాయన, ఆ సిలువను మేము కూడా భరించవలసిన వారమే. కనుక అందును బట్టి మేము కష్టదశలో, రోగములో, నష్టములో, అవమానములో కృంగిపోకుండా, దారి తప్పిపోకుండా, సిలువను విడిచిపెట్టకుండా
నిత్యజీవ మార్గములో, ఈ పదములో మేము ఉత్సాహంగా మరింత బలముగా నిరీక్షణతో నడిచి రావటానికి కావలసిన పరిశుద్ధ బలం మీరు మాకు దయచేయండి. అపవాది శోధనలన్నీ జయించగలిగిన శక్తిని మాకు అనుగ్రహించండి. మా ప్రతి ఒక్క బలహీనతలను క్షమించి మన్నించి అట్టి మంచి బ్రతుకు ద్వారా మిమ్మును మహింపరచడానికి కూడా మాకు కృపను దయచేయండి. నాయన, శారీరకంగా బలహీనతలో ఉన్న బిడ్డలను కనికరించిన ఆయన, మానసిక రుగ్మతలతో ఉన్న బిడ్డలను కనికరించిన ఆయన, ఆర్థిక దౌర్బల్య స్థితిలో ఉన్న బిడ్డలను కనికరించిన ఆయన తండ్రి, వ్యక్తిగత స్నేహములు, బంధుత్వాలు మొదలైన వాటిలో కలతలతో బాధపడుతున్న బిడ్డలను కనికరించిన ఆయన, జ్ఞానము కావలసిన వారిని కనికరించి జ్ఞానమును అనుగ్రహించండి తండ్రి. వ్యవసాయము, వ్యాపారము, ఉద్యోగము, విద్య మొదలైన వాటిలో కొనసాగుతున్న బిడ్డలకు తోడైండి నడిపించండి. ఇటీవల పడిన వర్షముల వల్ల నాయన విజయవాడ, ఖమ్మం మొదలైనటువంటి ప్రాంతాల్లో నా తండ్రి ఎన్నో కుటుంబాలు నాయన కష్టంలో ఉన్నారు, బాధలో ఉన్నారు. మనుషులను పోగొట్టుకున్న వారు ఉన్నారు, వారు ఆస్తిని పోగొట్టుకున్నారు, వస్తువులు పోగొట్టుకున్నారు. నాయన, అలాంటి వారందరినీ కూడా కనికరించి వారికి సహాయం చేయండి. అలాంటి వారిలో దైవజనులు నాయన, సంఘములు, దైవ మందిరాలు కూడా ఉన్నాయి. కనికరించి అట్టి వారికి కూడా సహాయం చేయండి, ఆదుకోనండి నాయన. తిరిగి మా రాష్ట్రాన్ని దీవించండి మా ప్రియ తండ్రి, మా దేశాన్ని దీవించండి మా ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఈ వీడియో చూచి ప్రార్థనలు ఏకీభవిస్తున్న ఈ సహోదరులను, వారి కుటుంబాలను మీరు దీవించి వర్ధిల్ల చేయమని, నీ చిత్తమైతే మరొక పర్యాయం మేము కలుసుకునే అవకాశం కూడా మాకు ప్రసాదించమని మీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకొనొచ్చు మా రక్షకుడు, ప్రాణప్రియుడు అయిన యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టులను తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదా మీకు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. సెలవు.